అమెరికాలో జెఫ్రీ ఎప్స్టైన్ ఫైల్స్ దుమారం ఎంతకు తగ్గటం లేదు. రోజు రోజుకి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. జెఫ్రీ ఫైల్స్లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో పాటు పలువురు అమెరికా ప్రెసిడెంట్ల నుంచి బ్రిటిష్ రాజ కుటుంబాలకు చెందిన వారితో పాటు ప్రపంచంలోని పలువురు బిలియనీర్ల పేర్లు వెలుగు చూశాయి. వారిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి చెప్పుకోవాల్సిందే. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచిన గేట్స్ కాలక్రమంలో ఆయన భార్యకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. మరి దీనికి కారణమేంటో ఇప్పుడు తెలియదు. తాజాగా ఆమె ఎన్పిఆర్ పాడ్కాస్ట్లో జెఫ్రీ ఎప్స్టైన్ ఫైల్ గురించి ఏమన్నారో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అమెరికాలో జెఫ్రీ ఎప్స్టైన్ ఫైల్స్ దుమారం ఎంతకు తగ్గడం లేదు. ఒక జెఫ్రీ విషయానికి వస్తే ఆయన వ్యవహారం యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఆయన మైనర్ బాలికలను ప్రలోభపరుచుకుని అమెరికా ప్రెసిడెంట్లతో పాటు ప్రపంచంలోని అత్యంత సంపన్నులు బిలియనీర్లతో బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన వారికి సరఫరా చేశాడు. ప్రస్తుతం జెఫ్రీ లేడు. 2019లోనే ఆయన విచారణ సందర్భంగా జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు సహకరించిన ఆయన గర్ల్ ఫ్రెండ్ గిస్లైన్ మాక్స్వెల్ మైనర్ బాలికలకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని ట్రంప్కు చెందిన మారియే లాగో ఎస్టేట్కు మసాజ్ పేరుతో పంపించేవారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత కానీ మైనర్లకు అసలు విషయం అర్థమయ్యేది కాదు. అలా కొన్ని వందల మంది మైనర్ బాలికలను వీరిద్దరూ కలిసి ట్రాప్ చేశారు. అయితే బాధిత మైనర్లు ప్రస్తుతం వారు కూడా పెద్దవారయ్యారు కాబట్టి వారిలో ఒకరు ధైర్యం చేసి వాస్తవాలు వెలుగులోకి తెచ్చారు. తీరా ఒకరి తర్వాత ఒకరు తాము మోసపోయామని వందలాది మంది యువతులు ముందుకు వచ్చారు. దీంతో ఈ అంశం అమెరికాలో పెనుదుమారం రేపడంతో ఇరువురిని జైలుకు పంపించారు. ఇక జైల్లోనే జెఫ్రీ ఆత్మహత్య చేసుకుంటే మాక్స్వెల్ శిక్ష అనుభవిస్తున్నారు. ట్రంప్ను జైలు నుంచి విడిపించాలని ఆమె వేడుకుంటున్నారు. ఇక ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్ పేరు వెలుగు చూడగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే బిల్ గేట్స్ ఎవరో యావత్ ప్రపంచానికి తెలుసు. ఆయన చేసే దాన ధర్మాలకు లెక్కేలేదు. ఆయన ఏ దేశంలో కాలు మోపినా ఆ దేశానికి చెందిన ప్రెసిడెంట్లు, పీఎంలు రెడ్ కార్పెట్తో వెల్కమ్ చేస్తూ ఉంటారు. ఆఫ్రికా దేశాల్లోని పేదలకు తన ఆస్తులను పంచిపెట్టాడు. యావత్ ప్రపంచం ఆయనను గౌరవంతో చూస్తారు. అలాంటి వ్యక్తి పేరు జెఫ్రీ ఫైల్స్లో వెలుగు చూడడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. తాజాగా గేట్స్ పేరు జెఫ్రీ ఫైల్స్లో వెలుగు చూడడంతో ఆయన మాజీ భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ ఘాటుగా స్పందించారు. నా విడాకులకు జెఫ్రీ ఎప్స్టైన్ కూడా కారణమని చెప్పారు. తన భర్త ఇలా చేస్తాడనుకోలేదని అన్నారు. ఈ విషయం తెలియగానే చాలా కుంగిపోయానని చెప్పారు. జెఫ్రీ ఫైల్స్లో పేరు ఉన్నవారు సమాజానికి జవాబు చెప్పాల్సిందే అన్నారు. వారిలో తన మాజీ భర్త కూడా జవాబు చెప్పాలన్నారు. ప్రస్తుతం తాను రొచ్చ నుంచి దూరంగా ఉన్నందుకు సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. కాగా ఈ జంట 2021లో విడాకులు తీసుకుంది. యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఇటీవలే జెఫ్రీ ఎప్స్టైన్ రికార్డులు విడుదల చేసింది. ఇక బిల్ గేట్స్ కూడా సుఖరోగాలకు గురయ్యాడని జెఫ్రీ ఎప్స్టైన్ ఆరోపించినట్లు రికార్డుల్లో ఉన్నట్లు తేలింది. దీనికి గేట్స్ అధికార ప్రతినిధి మాత్రం ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అంటూ తోసిపుచ్చారు. బిల్ గేట్స్ జెఫ్రీ ఎప్స్టైన్ బాధితులతో అంటే మైనర్ బాలికలతో ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు. ఎప్స్టైన్ ఫైల్స్లో పేరు ఉన్నంత మాత్రాన ఆయన బాలికలతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడినట్లు కాదు కదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కాగా బిల్ గేట్స్ అధికార ప్రతినిధి బీబీసీతో పాటు పలు మీడియాలకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎప్స్టైన్ పార్టీలకు గేట్స్ హాజరు కాలేదని, అతని చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. అయితే ఇటీవలే బిల్ గేట్స్ కూడా ఎప్స్టైన్స్తో మీటింగ్ కావడం తాను జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని విచారం వ్యక్తం చేశారు. అలాగే తాను ఎలాంటి అనైతిక చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తనకు ఎప్స్టైన్ అక్రమ లావాదేవీలతో సంబంధం లేదని వివరించారు. ఇదిలా ఉండగా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లేదా డిఓజే ఎప్స్టైన్ ఫైల్స్ విడుదల చేసింది. ఈ ఫైల్స్లో బిల్ గేట్స్ యువతి పక్కన నిల్చున్న ఫోటోలు గ్లోబల్ మీడియాలో పెనుదుమారాన్ని రేపాయి. దీంతో ఈ వారంలోనే గేట్స్ ఆస్ట్రేలియాలో 9 న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైల్స్కు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. తనకు ఎప్స్టైన్తో కేవలం డిన్నర్ల వరకు మాత్రమే పరిమితమన్నారు. ఎప్స్టైన్ ఐలాండ్లో తానెప్పుడూ పర్యటించలేదన్నారు. ఎప్స్టైన్తో గడిపిన ప్రతి నిమిషానికి తాను ప్రస్తుతం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానన్నారు.
దానికి తాను సిగ్గుపడుతున్నాను, క్షమాపణ కోరుతున్నానని అన్నారు బిల్ గేట్స్. ఇదిలా ఉండగా ఎన్పీఆర్ పాడ్కాస్ట్లో ఆయన మాజీ భార్య మెలిందా మాత్రం వ్యక్తిగతంగా ఎప్స్టైన్కు సంబంధించిన వివరాలు వెలుగు చూసినప్పుడల్లా తాను చాలా డిస్టర్బ్ అవుతానని చెప్పుకొచ్చారు. పాత స్మృతులు తన వివాహం, విడాకుల గురించి గుర్తుకు వస్తుంటాయని ఆమె కాస్త బాధతో చెప్పుకొచ్చారు. ఎప్స్టైన్ ఫైల్స్లో వెలుగు చూసిన పెద్ద మనుషులు సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారిలో తన మాజీ భర్త కూడా ఉన్నారు. తనకు జవాబు చెప్పాల్సిన పని లేదు, సమాజానికి చెబితే చాలు అంటూ కాస్త ఎమోషన్ అయ్యారు మిలిందా ఫ్రెంచ్. కాగా యుఎస్ మీడియా సమాచారం ప్రకారం బిల్ గేట్స్, మిలిందాల వివాహం 27 సంవత్సరాల పాటు సుఖంగా, ప్రశాంతంగా జరిగింది. ఎప్పుడైతే ఎప్స్టైన్తో తన భర్త రాసుకు పూసుకు తిరుగుతున్నాడనేసరికి ఆమె భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించారు. విడాకుల నిర్ణయం ప్రకటన తర్వాత గేట్స్ 2019లోని తన కంపెనీలో పనిచేసే ఉద్యోగినితో తనకు ఎఫైర్ ఉందని అంగీకరించాడు. ఇక అమెరికాకు చెందిన జస్టిస్ డిపార్ట్మెంట్ గత వారం 30,000 డాక్యుమెంట్లను విడుదల చేసింది. వాటిలో బిల్ గేట్స్ పేరు కూడా వెలుగు చూసింది. అయితే బిల్ గేట్స్కు జెఫ్రీ ఎప్స్టైన్ 2013 జూలై 18న రాసినట్లు లేఖ వెలుగు చూసింది. అయితే ఈ లేఖను బిల్ గేట్స్ను పంపించారా లేదా అనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ఈ 2 మెయిల్స్ ఎప్స్టైన్ ఈమెయిల్స్ అకౌంట్ నుంచి పంపించారు. అయితే గేట్స్ పేరుపై పంపించినట్లు మాత్రం కనిపించలేదని చెబుతున్నారు. ఒక ఈమెయిల్లో గేట్స్ రష్యా అమ్మాయితో సెక్స్లో పాల్గొని జబ్బుపడ్డాడని, దానికి మందులు కూడా తెప్పించి ఇప్పించామని ఉంది. మరో మెయిల్లో బిల్ గేట్స్ ఎప్స్టైన్తో ఫ్రెండ్షిప్ ముగించాలని చూశాడని, అలాగే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ నుంచి భార్యకు తెలియకుండా ఉండేందుకు ఇబ్బందులు పడ్డాడన్న అంశాలు వెలుగు చూశాయి. ఆస్ట్రేలియా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేట్స్ తనకు ఎప్స్టైన్ నుంచి ఎలాంటి ఈమెయిల్స్ రాలేదు, తాను ఎవరికీ మెయిల్స్ పంపలేదు, ప్రస్తుతం తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి బిల్ గేట్స్తో పాటు ఆయన ప్రతినిధులు కూడా గేట్స్కు ఎప్స్టైన్తో సంబంధాలు లేవని ప్రచారం చేసుకుంటున్నారు. కేవలం డిన్నర్ మీటింగులకు మాత్రమే పరిమితమయ్యామని, అవి కూడా కొన్ని చారిటీ ప్రాజెక్టుల గురించి చర్చించడానికేనని కవరప్ చేయడానికి ప్రయత్నించారు. తాజాగా గేట్స్పై ఆరోపణలు రావడంతో బిల్ గేట్స్ అధికార ప్రతినిధి స్పందిస్తూ ఎప్స్టైన్తో గేట్స్ సంబంధాలు తెంచుకున్నందుకు కావాలనే గేట్స్ను రొచ్చులోకి లాగారని ఆరోపించారు. ఎప్స్టైన్ ఫైల్స్లో గేట్స్పై మోపిన ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలని మండిపడ్డారు. గత వారం అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన మిలియన్ల కొద్దీ డాక్యుమెంట్లతో పలువురు సెలబ్రిటీలు, అతిపెద్ద వ్యాపారవేత్తలు, ప్రపంచ నాయకులు, వారి కాంటాక్టు నెంబర్లు వెలుగు చూశాయి. అలాగే ఎప్స్టైన్ 2008లో 14 ఏళ్ల బాలికను సెక్స్లో పాల్గొనాలని ఒత్తిడి చేసినందుకు శిక్ష అనుభవించిన విషయం కూడా ప్రస్తావించారు. సెక్స్ ట్రాఫికింగ్ కేసులో విచారణ జరుగుతున్న సమయంలోని న్యూయార్క్ జైల్లో ఆయన 2019లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్స్టైన్ నిర్వాకానికి పచ్చటి సంసారాలు, అది ప్రపంచంలోని అత్యంత సంపన్నుడైన బిల్ గేట్స్ కుటుంబం విచ్ఛిన్నం కావడం విచారకరం. ఎప్స్టైన్ కారణం వల్లనే తాను విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని మిలిందా గేట్స్ పాడ్కాస్ట్లో వివరించారు. దీంతో ఇప్పటి వరకు వారి విడాకుల కారణం ఏమిటా అనే వారికి ఖచ్చితమైన సమాధానం లభించినట్లయింది.